నమస్తే, వెల్కమ్ టు సైకాలజీ టుడే. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ హరీష్ చంద్రారెడ్డి గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మనం ఈరోజు ఓసిడి గురించి తెలుసుకుందాం. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటే ఏంటి సార్? సో అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనేది ఒక మానసిక జబ్బు, అదొక రుగ్మత. అన్ఫార్చునేట్గా నియర్లీ 2 to 3% ఆఫ్ ద పాపులేషన్ ఏదో ఒక సివియారిటీ ఉన్న ఓసిడికి గురవుతారు. సో అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ మెయిన్గా ఎట్లా దీన్ని చెప్పాలంటే, ఒక అబ్సెసివ్ థాట్ అంటే అది చెడు ఆలోచన కానీ, అన్వాంటెడ్ వద్దనుకున్న ఇంట్రూజివ్గా, అంటే పదే పదే రిపీట్ కావడం, అండ్ వితౌట్ అంటే వాలంటరీగా కాకుండా, సో మన కంట్రోల్లో లేకుండా మనకి నచ్చని డిస్టర్బింగ్ థాట్ రిపీటెడ్గా మైండ్లోకి రావడం, దానికి తగ్గట్టు దాన్ని కవర్ చేసుకోవడానికి ఆ ఇండివిజువల్ రియాక్ట్ అయ్యేది ఒక కంపల్సివ్ యాక్ట్ అన్నట్టు. సో ఒక అబ్సెసివ్ థాట్ విచ్ లీడ్స్ టు అ కంపల్సివ్ యాక్ట్, ఈ రెండు ఉన్నప్పుడు అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటారు. దిస్ ఈజ్ వెరీ కామన్. అంటే 2 to 3% ఈజ్ అ బిగ్ నంబర్. కానీ వెన్ అన్ ఇండివిజువల్ ఈ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ వల్ల వాళ్ళ డైలీ ఫంక్షనింగ్ డిస్టర్బ్ అవుతుంది అన్నప్పుడు ఇట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ డిస్ట్రెస్. చాలా ఎవ్రీడే లైఫ్ని డిస్టర్బ్ చేస్తుంది. దానివల్ల దే కెన్ గో టు అంటే యాంగ్జైటీ రిజల్ట్ అవుతుంది, డిప్రెషన్లోకి పోగలుగుతారు. సో ఇట్ నీడ్స్ కరెక్ట్ అటెన్షన్, దాన్ని గుర్తించగలగడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే సార్, ఈ ఓసిడీలో కూడా టైప్స్ ఉంటాయా సార్? ఎన్ని టైప్స్ ఉంటాయి? సో అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్లో మెయిన్ అన్నిటికన్నా మోస్ట్ కామన్ ఏంటి అంటే కంటామినేషన్ థాట్. కంటామినేషన్ అంటే బాత్రూమ్ పోయినప్పుడు కానీ, ఇంకేదన్నా బయట ఉన్నప్పుడు డర్ట్ అంటింది అనుకోవడము, లేకపోతే కరెక్ట్ క్లీన్ కాలేదు అనుకోవడము, ఏదో యూరినల్స్కి పోయినప్పుడు ఏదో టచ్ చేసేసిన అది మంచిగా క్లీన్ కాలేదని రిపీట్. సో ఆ థాట్, ఆ కంటామినేట్ అయింది, నా చెయ్యి నీట్గా లేదు, లేకపోతే కాలు నీట్గా లేదు, నేను కరెక్ట్గా వాష్ చేసుకోలేదు అన్న డిస్టర్బింగ్ థాట్ వల్ల వేరే పనుల మీద ఇక వాళ్ళు దే కాంట్ ఫోకస్. సో ఇదే డిస్టర్బ్ అవుతుంటుంది వాళ్ళకి మైండ్లో. సో దే హ్యావ్ టు యాక్ట్ అగైన్. వాడు బాత్రూమ్ పోయి వచ్చినాక మళ్ళీ 10 minutesకి హీ హ్యాస్ టు గో, మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలి. ఎంత సివియర్గా ఉంటుంది అంటే దిస్ క్యాన్ గో ఆన్ ఫర్ అవర్స్. పోతారు, వస్తారు, మళ్ళీ అర్జ్ ఉంటుంది అన్నట్టు, లేదు క్లీన్ కాలేదు, అయిందేమో కాలేదు అన్న డౌట్లనే హీ స్పెండ్స్ లాట్ ఆఫ్ హిస్ ఎనర్జీ అండ్ టైం. సో ఇది కంటామినేషన్ ఇస్ వన్ టైప్. కంటామినేషన్ అబ్సెషన్ వల్ల వాషింగ్ ఆర్ క్లీనింగ్. సో చాలా మంది హౌస్ వైఫ్స్ కూడా క్లీన్ చేయడము, రిపీటెడ్గా క్లీన్ చేయడము, కరెక్ట్ గిన్నె క్లీన్ కాలేదని మళ్ళీ క్లీన్ చేయడము. సో ఇట్ గోస్ ఆన్ అండ్ ఆన్. మోస్ట్ కామన్ టైప్ ఇది. ఇంకోటి ఏంటి అంటే బ్లాస్ఫీమస్ థాట్స్ అంటారు. అంటే దేవుణ్ణి మొక్కేటప్పుడు ఫోకస్ చేయలేకపోవడము, ఆ టైంలో ఏదో డిస్టర్బింగ్ థాట్ రావడం, దేవుణ్ణి ఏదో అన్నట్టు, దానివల్ల ఒక గిల్ట్ ఫీలింగ్. అరే నేను ఇప్పుడు ప్రే చేయాల్సిన టైంలో నాకు ఇంత డిస్టర్బెన్స్ ఎందుకు వస్తుంది అని మనం మళ్ళీ నేను తప్పు చేస్తున్నానేమో అని దానికి మళ్ళీ చెంపలేసుకోవడము, మళ్ళీ ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి పూజ స్టార్ట్ చేయాలి, ఫస్ట్ నుంచి నేను మళ్ళీ ప్రే చేయాలి. దట్స్ అ కంపల్సివ్ యాక్ట్. ఆ సైకిల్ మళ్ళీ రిపీట్ అవుతుంటుంది. చెకింగ్ బిహేవియర్స్ ఉంటాయి. ఇది ఇంకో టైప్. చెకింగ్ ఏంటంటే డోర్ పెట్టినా లేదా, బండి తాళం వేసినా లేదా, వేస్తాడు, చెక్ చేస్తాడు, కొంచెం దూరం పోయి వచ్చి ఏమో వేయలేదేమో కాకపోతే ఎట్లా అని మళ్ళీ వచ్చి చెక్ చేయడం, స్టవ్ ఆపినా లేదా. సో చాలా ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతుంది. ఒకవేళ స్టవ్ ఆపకపోతే గ్యాస్ ఎట్లనైనా మంట అంటించుకుంటే ఇల్లంతా ఏమవుతుంది అని హీ గోస్ బ్యాక్ అగైన్, స్టవ్ రిపీటెడ్గా చెక్ చేయడం, స్విచ్ బంద్ చేసినా లేదా. సో దిస్ ఇస్ చెకింగ్ బిహేవియర్స్. సో ఇవి సమ్ కామన్ టైప్స్. అన్నిటికన్నా మోస్ట్ కామన్ ఇస్ కంటామినేషన్, దానివల్ల వాషింగ్ బిహేవియర్స్. సో దీస్ ఆర్ ద టైప్స్. అండ్ సో ఐఎమ్ షూర్ మనం అందరం ఎవరో ఒకరు సంబడి హూ వి నో డస్ దిస్ టు సమ్ ఎక్స్టెంట్. మామూలుగా 2 సార్లు చెక్ చేయడం, దట్స్ ఫైన్. కానీ వేర్ దే గో టు ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి పోయే అంత అయినప్పుడు ఇట్స్ అ డిజార్డర్. సార్, ఇది ఈ సిమ్టమ్స్ కానీ ఎలా ఐడెంటిఫై చేయాలంటారు మనం ముందుగానే? సో ఇప్పుడు నేను టైప్స్ చెప్పినప్పుడు వీ అండర్స్టూడ్ ద సిమ్టమ్స్, రైట్? అంటే ఇప్పుడు కంటామినేషన్ థాట్స్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే కంప్లీట్ పబ్లిక్ వాష్రూమ్స్ అవాయిడ్ చేయడము. ఒకసారి బాత్రూమ్కి పోయినరు అంటే దే టేక్ అ షవర్, బాత్ చేసుకొని మళ్ళీ ఒకసారి దే హ్యావ్ టు రిపీట్. ఎక్కడనో ఒక చిన్నగా అంటిందేమో, లేకపోతే మళ్ళీ నాకు గోడ దాకింది, లేకపోతే మళ్ళీ టాయిలెట్ దాకింది, అండ్ దే హ్యావ్ టు రిపీట్ ఇట్ అగైన్. సో దే స్పెండ్ అవర్స్ టుగెదర్. ఐ హ్యావ్ సమ్ క్లయింట్స్ అంటే 3-4 hours ఒక్క స్నానం చేయడానికి దే టేక్ సో మెనీ అవర్స్. సో అట్లాంటిది ఏమన్నా ఇట్స్ అబ్నార్మల్ కదా. సో వీ ఐడెంటిఫై సీయింగ్ దట్. ఫ్యామిలీ మెంబర్స్ ఓసిడీకి ఒక మంచి, ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ కాల్ ఇట్ మంచి విషయం, కానీ ద ఓన్లీ గుడ్ థింగ్ ఇస్
ఆ ఇండివిజువల్ ఎవరైతే సఫర్ అవుతుందో దే రియలైజ్ దట్ ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు, ఇది నా ఓన్ థాట్, ఇదేదో సంథింగ్ ఏదో డిజీ కాదు, దిస్ ఈజ్ అ ప్రాబ్లం, కానీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ఓవర్ ఇట్. సో అట్లా చెప్తారు. ఇంకొకటి ఇప్పుడు గ్రాడ్యువల్ అంటే కానీ రేర్ వెరైటీస్ ఏముంటాయంటే హెయిర్ ప్లక్కింగ్ ఉంటుంది. ఇఫ్ యూ హెవ్ నోటీస్ సమ్ పీపుల్ వితౌట్ వాళ్ళకి ఏదో చదువుకుంటూ దే కీప్ పికింగ్ హెయిర్, ట్రైకోటిలోమేనియా అంటాము. ఇంకొందరు స్కిన్ పిక్ చేస్తుంటారు, స్కిన్ పిక్ చేయడం కానీ. సో దీస్ ఆర్ సమ్ అదర్ వెరైటీస్ ఆఫ్ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. జనరల్గా వీళ్ళ సే ఇఫ్ దే ఆర్ ఇన్ సమ్ అదర్ ప్లేస్, వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నారు, అంత ఫ్రీగా వాళ్ళు హ్యాండ్ వాష్ మన ఇంట్లో ఉన్నట్టు చేసుకోలేకపోవచ్చు. సో దట్ క్రాసెస్ దెమ్ లాట్ ఆఫ్ డిస్ట్రెస్, తొందరగా వెళ్ళిపోవాలి అన్న ఫీలింగ్. అండ్ లైక్ ఐ సెడ్ సోషల్ అవాయిడెన్స్ చాలా ఎక్కువైపోతుంది. దే కాంట్ లీడ్ రెగ్యులర్ లైవ్స్. పిల్లలకి కూడా కొంచెం దూరం ఉండాల్సిన అవసరం వస్తుంది భయంతో, నేనేమన్నా వాళ్ళని ఇన్ఫెక్ట్ చేస్తాను, వాళ్ళని ఏమన్నా నేను స్ప్రెడ్ చేస్తానేమో అన్న థాట్తోని. సార్ ఈ ప్రాబ్లం వల్ల ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఈవెన్ ఆ పర్సన్ కావచ్చు, ఎదుటి పర్సన్ కావచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది? లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్ అండి. అన్ఫార్చునేట్గా ఈ వాషింగ్ కంపల్షన్ ఏదైతే అన్నాం కంటామినేషన్ వల్ల ఎంత సివియర్గా అయిపోతుంది అంటే దే ఈవెన్ అంటే రెగ్యులర్ సోప్ నాకు ఇక పనిచేయదు అని వాళ్ళు రిన్ సోప్, విమ్ సోప్ పెట్టుకొని కడుక్కొని, ఇన్ఫ్యాక్ట్ ఒక లేయర్ ఆఫ్ స్కిన్ పోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అంత సివియర్గా ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ద బేసిస్ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్కి బేసిస్ ఏంటంటే మన బ్రెయిన్లో న్యూరో అనాటమీ కానీ, న్యూరల్ సర్క్యూట్స్ కానీ, న్యూరో ట్రాన్స్మిటర్స్ కానీ ఇవన్నీ డిస్రప్ట్ అవుతాయి. మనం యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ పక్క వాళ్ళు చెప్పొచ్చు, ఊకెందుకు చేస్తావు, అట్లా చేయొద్దు, ఆపు అని. దే రియలైజ్ ఇట్ టు, కానీ వాళ్ళు ఆపలేరు. డిసీజ్ లక్షణం అది. యూ కాంట్ జస్ట్ స్టాప్, సరే కరెక్ట్ నేను రాంగ్ చేస్తున్నాను ఆపే పరిస్థితి ఉండదు. సో ఇట్ కాజెస్ దెమ్ లాట్స్ ఆఫ్ డిస్ట్రెస్. అండ్ ఇంకా ఇట్ కెన్ ఆల్సో లీడ్ టు ఫ్యామిలీ మెంబర్స్ని కూడా. ఇప్పుడు నేను వాష్ చేస్తే సరిపోదు, మీరు కూడా బయటికి పోయి వచ్చిండ్రు, యూ ఆల్సో క్లోత్స్ మళ్ళీ క్లీన్ చేసుకో, ఆ టవల్ అక్కడ పెట్టొద్దు, ఈ డ్రెస్ ఇక్కడ పెట్టొద్దు. సో థింగ్స్ లైక్ దట్ బేసిక్లీ. సో ఇట్ కాజెస్ లాట్స్ ఆఫ్ అంటే ఫ్రిక్షన్ డెవలప్ అవుతుంది బిట్వీన్ ఫ్యామిలీ మెంబర్స్. అంటే దే ఫైండ్ ఇట్ సిల్లీ, ఏంది మేమంతా నార్మల్గా ఉన్నాం, నువ్వు ఇట్లా ఎందుకు ఉన్నావు. సో దిస్ కెన్ లీడ్ టు ఆర్గ్యుమెంట్స్, దిస్ కెన్ లీడ్ టు కొందరైతే యూ వోంట్ బిలీవ్ అంటే వాళ్ళ పనులన్నీ అయిపోయి క్లీనింగ్ చేసేసుకునేసరికి 12-1 o'clock ఇన్ ద నైట్ అప్పుడు అయిపోయి అప్పుడు పడుకోవడము, లేకపోతే పొద్దునంతా. బికాజ్ యూనో జనరలీ వీ హ్యావ్ అ సర్టెన్ రొటీన్. అండ్ వెన్ ఇదంతా మీ టైం అంతా దీనికే కేటాయిస్తున్నప్పుడు ఎవ్రీథింగ్ గెట్స్ డిస్టర్బ్. సో దానివల్ల ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ కానీ, అండ్ లైక్ ఐ సెడ్ ఇట్లా చెకింగ్ బిహేవియర్స్ ఉన్నప్పుడు కూడా టైం చాలా దానికే వేస్ట్ కావడము. సో ఆల్ దిస్ క్యాన్ లీడ్ టు లాట్స్ ఆఫ్ ఇష్యూస్. సార్ దీన్ని ఓసిడిని ఒక డిజార్డర్గా మనం చూడాలా, ఒక డిసీజ్లా చూడాలా, ఎలా చూడాలి? ఇట్స్ అ డిజార్డర్ అండి. ఎందుకంటే సమ్ లెవెల్ ఆఫ్ క్వర్క్స్ ఐ థింక్ అందరికీ ఉంటాయి. సో అట్లున్న ప్రతి వాళ్ళు దే ఆర్ సఫరింగ్ విత్ అ డిసీజ్ అని రాదు. సో ఇట్స్ అ డిజార్డర్. సమ్ పీపుల్ క్యాన్ బి జస్ట్ ఆడ్ నంబర్స్, ఈవెన్ నంబర్స్ అని కొందరు అప్పుడప్పుడు లెక్క పెట్టడం ఉంటుంది. కొందరికి రిపీటెడ్గా నంబర్స్ లెక్క పెట్టడం ఉంటుంది. అంటే మనం బైక్ మీద ఓడుతుంటే ముందట వెహికల్వి నంబర్స్ క్యాల్కులేట్ చేసుకోవడము సంథింగ్. సో దే హ్యావ్ సమ్ క్వర్క్స్. అట్లాంటి లాట్ ఆఫ్ పీపుల్ డూ హ్యావ్. డిజార్డర్ అని ఎప్పుడు అంటాం వెన్ ఇట్ కెన్ డిస్రప్ట్ యువర్ డైలీ ఫంక్షనింగ్. అండ్ దాంతోపాటు దెర్ ఆర్ సమ్ అదర్ థింగ్స్. అంటే సిమెట్రీ ఉంటుంది. ఇప్పుడు క్యాలెండర్ కొంచెం ఇట్లా వంకర ఉండొద్దు, అది స్ట్రైట్గానే పెట్టాలి. ఫోన్ ఇట్లా పెట్టొద్దు, ఇట్లనే పెట్టాలి. సో దీస్ ఆల్ క్యాన్ బి కన్సిడర్డ్ టు సమ్ లెవెల్. ఓకే, వాళ్ళ పర్సనాలిటీ, అబ్సెసివ్ పర్సనాలిటీస్ ఉంటారు కొందరు. సో అన్ని పర్ఫెక్షన్గా ఈ టైంకి అనుకున్నప్పుడు ఈ టైంకే జరగాలి, కొంచెం అటు ఇటు అయినా ఇరిటేట్ కావడం. సో యూ కెన్ కాల్ దట్ అ పర్సనాలిటీ ట్రేట్. అదేం పెద్ద డిజార్డర్, దానికి ఒక ట్రీట్మెంట్ యాజ్ సచ్ అవసరం ఉంటుంది అని. కానీ లైక్ ఐ సెడ్ వెన్ ఇట్ బికమ్స్ అ లిటిల్ మోర్ వెరీ డిస్టర్బింగ్ అయినప్పుడు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా కష్టమవుతుంది అన్నప్పుడు మాత్రం ఇట్ నీడ్స్ టు బి అటెండెడ్. సార్ ఈ ఓసిడీకి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి సార్? నేను ఇంతకుముందు చెప్పినట్టు ఓసిడి ఈజ్ ప్రైమరీలీ బయాలజికల్ ఫినామినా అండి. అంటే బ్రెయిన్లో చేంజెస్ అక్కరైతే. బ్రెయిన్లో చేంజెస్ అంటే అదేదో మనం సిటీ స్కాన్ చేస్తే దొరుకుతుంది అట్లా కాదు. ఇట్స్ వెరీ మైన్యూట్ సర్క్యూట్ లెవెల్ అన్నట్టు. అది స్కాన్లలో దొరికేది కాదు. సో బట్ ఎన్నో స్టడీస్ ఉన్నాయి విచ్ టెల్ us సర్టెన్ న్యూరో ట్రాన్స్మిటర్స్ డిస్ట్రప్షన్ వల్ల ఇది డెవలప్ అవుతుంది. సో దీని ట్రీట్మెంట్ కూడా ప్రైమరీలీ బయాలజికల్ ట్రీట్మెంట్స్, అంటే మెడికల్ మేనేజ్మెంట్. సో దెర్ ఆర్ నంబర్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి, సేఫ్ మెడిసిన్స్ ఉన్నాయి. కానీ ఓసిడీది ఒక్కటి ఏంది అంటే ఇమీడియట్ రిజల్ట్స్ అనేటివి జనరల్గా ఉంటాయి. ఇట్స్ అ వెరీ స్లో రెస్పాన్స్, బట్ రెస్పాన్స్ ఉంటుంది. అంటే 80% ఆఫ్ ద పేషెంట్స్ ఓసిడీతో సఫర్ అయిన వాళ్ళు చాలా మంచి రెస్పాన్స్
సే అబౌట్ 4 to 6 వీక్స్లో చాలా మంది దే కమ్ బ్యాక్ టు టెల్ దట్ దే ఆర్ ఫీలింగ్ మచ్ బెటర్. ఆ రేర్ గ్రూప్ చాలా క్రానిక్ ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళకి కొంచెం లాంగర్ టైం పడుతుంది. వాళ్ళల్లో అప్పుడప్పుడు టాబ్లెట్స్తో పాటు కొన్ని థెరపీస్ ఉంటాయి, అంటే కాగ్నిటివ్ థెరపీ కానీ ఎక్స్పోజర్ రెస్పాన్స్ ప్రివెన్షన్ అంటాం. సో అదొక రకమైన సైకోథెరపీ. సో దేర్ ఆర్ అదర్ వెరైటీస్, కానీ మెయిన్లీ మెడికల్ మేనేజ్మెంట్. సార్ ఆ పర్సన్ కూడా ఎవరైతే ఓసిడి డిసార్డర్ ఉందో, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా కొన్ని డిజార్డర్స్ చెప్పారు, చెకింగ్ డిజార్డర్స్ లేదంటే క్లీనింగ్ డిజార్డర్స్. అవును. వీళ్ళు ఏంటంటే ఓకే క్లీనింగ్ చేసుకోవడం మంచిదే కదా, అందులో ఏముంది, చెక్ చేసుకోవడం మంచిదే కదా, అందులో ఏముంది అనే వాదన కూడా ఉంటుంది. మరి కరెక్ట్ అనే ఫీల్ అవుతూ ఉంటారు. మరి ఎలా వాళ్ళతో ఎలా డీల్ చేయాలి? అదే చెప్తున్నా. ఇప్పుడు ఇఫ్ ఒక్కరే ఉన్నారు, నాకేం ఎంతసేపు అన్నా నేను వాష్రూమ్ యూజ్ చేసుకుంటే, ఎంతసేపు అన్నా నేను ఐ టేక్ మై ఓన్ టైం అనుకుంటే దిస్ హార్డ్లీ ఎనీ ప్రాబ్లమ్. బట్ వెన్ దెర్ ఆర్ అదర్ పీపుల్ ఇన్వాల్వ్డ్ అండ్ మీ టైంతోని వాళ్ళ టైం లింక్ అయి ఉంది, యూ హ్యావ్ టు యునో అవన్నీ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ డిస్కంఫర్ట్ ఉంటుంది కదా ఇంట్లో. వెన్ యూఆర్ అండర్ వన్ రూఫ్ అండ్ వన్ పర్సన్ టేక్స్ అప్ సో మచ్ టైమ్, ఆర్ చూస్తే కూడా బాధ అనిపిస్తుంది యాజ్ అ హస్బెండ్ ఆర్ యాజ్ అ వైఫ్ ఆర్ యాజ్ అ పేరెంట్. వాళ్ళని అట్లా చూసినప్పుడు కూడా దే ఆర్ సఫరింగ్ అట్ సమ్ స్టేజ్. మనకు అర్థం అవుతుంది కదా దట్ రిపీటెడ్ ఇట్లా చేస్తుండ్రు అనేసరికి యూ మైట్ ఫైండ్ ఇట్ సిల్లీగా అనిపిస్తుంది. చాలా మంది నాలెడ్జబుల్గా లేకపోతే సిల్లీగా అనిపిస్తుంది, కావాలని చేస్తున్న అనిపిస్తుంది. ఆల్ దిస్ కెన్ హ్యాపెన్. సో వాళ్ళతో వాదన అనేది ఏం లేదు. ట్రై టు సిట్ డౌన్ అండ్ టాక్. ఎప్పటికైనా ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవడం ఈజ్ అందులో తప్పేం లేదు. సో ఎందుకంటే అది ఎర్లీగా జస్ట్ లైక్ ఎనీ అదర్ ఇల్నెస్ అండి, ఎర్లీగా ఐడెంటిఫై చేసి ట్రీట్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. చూద్దామని ఇగ్నోర్ చేసుకోవడం కానీ ఇదేముంది అని మనం దాన్ని యూనో ట్రైంగ్ టు రబ్ ఇట్ అవే, జస్ట్ దిస్ నథింగ్ అనిపించడం విల్ డెఫినెట్లీ లీడ్ టు ఇంకా కాంప్లికేషన్స్ డెవలప్ అవుతాయి. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా, ఓసిడి స్పెక్ట్రమ్ అని ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడింది అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ వరకు, దాంట్లో ఉన్న కొన్ని టైప్స్. అబ్సెసివ్ కంపల్సివ్ స్పెక్ట్రమ్ ఏంది అంటే కొన్ని క్లెప్టోమేనియా అంటారు, అంటే నాట్ వెరీ కామన్. కానీ క్లెప్టోమేనియా ఏంది అంటే తెలియకుండా అని కాదు, అర్జ్ టు స్టీల్ థింగ్స్. ఇప్పుడు సూపర్ మార్కెట్ పోతారు, ఏదో సమ్ అర్జ్, నేను ఏదో ఒకటి కొట్టేయాలి ఇక్కడ. సో కొట్టినాక సో అది చేసేంత వరకు దే హ్యావ్ లిటిల్, అంటే ఒక ఎక్సైట్మెంట్, దే గెట్ దట్. కొనుక్కోలేక కాదు, ఎందుకంటే ఎంతో మంది సెలబ్రిటీస్ కూడా మన దగ్గర రిపోర్ట్ కాకపోయినా ఈ హాలీవుడ్లో అక్కడ వి రీడ్ న్యూస్ అబౌట్ ఇట్, దేర్ ఆర్ సమ్ పీపుల్. సో క్లెప్టోమేనియా కానీ పైరోమేనియా అని ఉంటుంది, అంటే ఏదన్నా ఇంత స్టఫ్ జమ చేసి దానికి మంట పెట్టాలి. సో దే హ్యావ్ అ టెండెన్సీ, ఆ ఫైర్ పెట్టేంత వరకు దే హ్యావ్ అ లిటిల్ ఎక్సైట్మెంట్. సో ఒక వెరైటీ ఆఫ్ ఓసిడి అన్నట్టు. దేర్ ఆర్ సమ్ అదర్స్, బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్ అంటారు. బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్ ఏంటంటే నా బాడీలో ఏదో ఒకటి కరెక్ట్గా లేదు, బీ ఇట్ మై ఐస్, మై ఇయర్స్, మై నోస్, మై ఫేస్, మై లిప్స్, సంథింగ్ ఈజ్ రాంగ్ అని రిపీటెడ్గా హాస్పిటల్ విజిట్స్ చేయడము, ప్లాస్టిక్ సర్జన్స్ దగ్గర పోవడము, కాస్మెటిక్ డాక్టర్స్ దగ్గర పోవడము, స్కిన్ డాక్టర్స్ దగ్గర పోవడము. సో ఏదో ఒకటి డిస్మార్ఫోఫోబియా ఆర్ బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్ ఏంటంటే దే విల్ నెవర్ బీ సాటిస్ఫైడ్ విత్ అ డయాగ్నోసిస్. మీకు ఇది ఏం లేదు, యూఆర్ అబ్సల్యూట్లీ ఫైన్ అని రాసిచ్చిన మేబీ ఈ డాక్టర్ మిస్ అయ్యిండేమో అని ఇంకో డాక్టర్ దగ్గర పోవడం, ఇంకో డాక్టర్ దగ్గర. సో ఇది కూడా ఒక రకమైన అబ్సెసివ్ కంపల్సివ్ స్పెక్ట్రమ్ డిజార్డర్. సో దర్ ఆర్ మల్టిపుల్ వెరైటీస్. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఇస్ చెప్పినట్టు 2 to 3% ఆఫ్ ద పాపులేషన్ సఫర్ అవుతారు దీంతో. సో ఇట్స్ ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ సైకాలజీ టుడే.